నమస్తే, నేను మీ వెంకటేష్ కాడకంచి. ఇవాల్టి మన ఇన్డెప్త్ అనాలిసిస్ టాపిక్ బీసీ రిజర్వేషన్ బిల్లు. తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టనున్న బీసీ ఆర్డినెన్స్ బిల్లుకు గవర్నర్ ఆమోదం చెబుతారా? రాబోయే స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఈ ఆర్డినెన్స్ విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో అభిప్రాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ తెలివిగా బాల్ను గవర్నర్ కోర్టులోకి నెట్టి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దీనిపై ఎలాంటి క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఓవైపు బీసీ రిజర్వేషన్లకు ఓకే అంటూనే మరోవైపు ముస్లింలను అందులోంచి తొలగించాలని ఆ పార్టీ పట్టుబడుతుంది. అసెంబ్లీలో 80% తగ్గిస్తాం. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ దీన్ని ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి, దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆ పార్టీ స్టాండ్ ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద ఉంది అంటే ఇండైరెక్ట్గా కేంద్రం చేతిలో ఉందన్నమాట. కేంద్రం ఓకే చెబితేనే గవర్నర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదో మామూలు ఆర్డినెన్స్ అయితే గవర్నర్ తేలిగ్గా ఓకే చెప్పేవారేమో, కానీ ఇది రాజకీయాలతో ముడిపడిన అంశం. పైగా తెలంగాణపై గంపడాసలు పెట్టుకున్న బీజేపీ అంత ఈజీగా రేవంత్కు క్రెడిట్ దక్కనిస్తుందా అనేది 100% డౌట్. అంటే బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ లేకుండా ఈ ఆర్డినెన్స్ ముందుకెళ్లదనేది సుస్పష్టం. మరి ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ తిప్పి పంపితే స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఈ ఆర్డినెన్స్ను రాజ్యాంగ పరిశీలనకు పంపితే ఇప్పట్లో అది తేలే అవకాశమే లేదు. అంటే ఎన్నికలకు మరింత ఆలస్యం అవుతుంది. కానీ హైకోర్టు మాత్రం తెలంగాణ సర్కారుకు డెడ్ లైన్ విధించింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కాస్త మొండి పట్టుదలతోనే ఉన్నారు. ఎలాగైనా ఈ ఆర్డినెన్స్ను క్లియరెన్స్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. మరి కేంద్రం ఓకే చెప్పనిదే ఎలా క్లియరెన్స్ తెచ్చుకుంటారు? ఎందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారట రేవంత్. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే నేరుగా వెళ్ళి ప్రధాని మోదీని కలవడం. అవును, ప్రధానిని కలిసి ఆ ఆర్డినెన్స్ను క్లియరెన్స్ చేయించుకునే యోచనలో రేవంత్ ఉన్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. రేవంత్కు ముందు నుంచి బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. పూర్వాశ్రమంలో ఆయన ఆర్ఎస్ వాది కూడా. అందుకే తాను అనుకున్నది జరగాలంటే ప్రధానిని కలవడమే బెటర్ అనేది ఆయన ప్లాన్. మోదీని కలిసి ఆర్డినెన్స్కు క్లియరెన్స్ ఇప్పించమని అడుగుతారు. ఒకవేళ ప్రధాని దీనికి ఓకే చెబితే రేవంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తారు. అప్పుడు బీసీల ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉంది. అధికార పార్టీ పైగా బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే నిస్సందేహంగా మెజార్టీ స్థానంలో గెలిచే అవకాశం ఉంటుంది. దీంతో సీఎంగా రేవంత్ స్థానం మరింత కాలం పటిష్టంగా ఉంటుంది. అందుకే రేవంత్ అండ్ టీం ఈ విషయంలో చాలా పట్టుదలగానే ఉన్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ తీరుపై బగ్గుమంటున్నారు. బీజేపీ ముందు నుంచి కులగణనకు వ్యతిరేకంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాహుల్ గాంధీ ఒత్తిడి తెస్తేనే జనగణనతో పాటు కులగణనకు ఓకే చెప్పారని బట్టి గుర్తు చేస్తున్నారు. ఇక పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వారుగా మారుతోంది. ఈ పార్టీలో బీఆర్ఎస్ ఎక్కడ ఉందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. కొందరు నాయకులు మాట్లాడుతున్నా అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే భావించాల్సి ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి?
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఏమైనా చేస్తే కేంద్రమే చేయాలి. మరి కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందిస్తుందా? ఏమో. ప్రధాని మోదీ మనసులో ఏముందో ఎవ్వరికి తెలుసు. అయితే కేంద్రం ముందు మాత్రం ఓ ప్రత్యామ్నాయం ఉంది. అదే బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడం. కేంద్రం దీనికి ఓకే చెబితే మాత్రం సంచలనమే. కానీ ఓకే చెప్పడం అనేది అంత ఈజీ కాదు. అసలు బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేరిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీల నాయకులు ఈ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు? బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చితే ఆ బిల్లుపై న్యాయస్థానాల్లో కేసులు వేయడం లేదా రద్దు చేయడం అనేది చాలా కష్టం. దీనికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 31B నుంచి రక్షణ లభిస్తుంది. 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలను న్యాయస్థానాలు అంత తేలిగ్గా ప్రశ్నించలేవు. సుప్రీంకోర్టు 1992లో ఇంద్రసాహిని కేసులో రిజర్వేషన్లపై 50% హద్దును విధించింది. కానీ 9వ షెడ్యూల్లో చేర్చినట్లయితే ఆ పరిమితిని అధిగమించే అవకాశం ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తమిళనాడులో అమలవుతున్న 69% రిజర్వేషన్. 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే రిజర్వేషన్ విధానాలు కొద్ది రోజులు మాత్రమే అమలయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో కోర్టులు ఇందులో కలగజేసుకున్న ఆ లోపు రిజర్వేషన్ల ఫలాలను ఆయా వర్గాలు పొందే వీలుంటుంది. ఉత్తర భారతదేశంలోని జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా అధిక రిజర్వేషన్ల కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్లను కేంద్రం 9వ షెడ్యూల్లో చేరిస్తే మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్లు పెరుగుతాయి. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం ఖాయం. ఒకవేళ దీనిపై కేంద్రం వెనక్కి తగ్గితే బీజేపీని కార్నర్ చేసేందుకు రేవంత్ అండ్ టీం రెడీగా ఉంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టుకున్న బీసీ రిజర్వేషన్ల అంశం కత్తికి 2 వైపులా పదునుందని చెప్పొచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 9వ షెడ్యూల్లో చేర్చడం అనే అంశం దాదాపుగా అసాధ్యమే. పోనీ ఆర్డినెన్స్కు క్లియరెన్స్ లభిస్తే రిజర్వేషన్ల అంశం గట్టెక్కినట్టేనా? ముమ్మాటికి కాదు. ఎందుకంటే ఆర్డినెన్స్పై ఒక్కరు కోర్టుకెళ్ళినా మ్యాటర్ క్లోజ్. ఎందుకంటే గవర్నర్ గెజెట్ విడుదల చేశాక కోర్టులో సవాల్ చేయొద్దనే నిబంధన ఎక్కడా లేదు. అంతేకాదు, ఎన్నికలు జరిగాక కూడా ప్రక్రియనంతా రద్దు చేసే హక్కు కోర్టుకు ఉంటుందన్న అంశం మర్చిపోదు. అంటే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ అనేది కేవలం కంటి తుడుపు చర్యనే. ఇది పూర్తి స్థాయి సొల్యూషన్ కాని కాదు. ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీల ఎత్తుగడలనే విషయం మర్చిపోదు. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు కుండ బద్దలు కొట్టినట్టు మరి చెప్తున్నారు. మరి దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి? అది కేవలం ఈ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడమే. మోదీ సర్కార్ ఓకే చెబితే తప్ప ఇది సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏ సర్కార్ ఇందుకు ఎట్టి పరిస్థితుల్లో ఓకే చెప్పదు. బీసీ రిజర్వేషన్లు అనే తేనెతుట్టని కదిపే సాహసం చెయ్యనే చేయదు. అసలు రేవంత్ సర్కార్ కూడా ఇప్పటిదాకా 9వ షెడ్యూల్ అంశాన్ని ఎందుకు తెరపైకి తేవడం లేదో అర్థం కావడం లేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లను 42% అమలు చేయాలంటే ఉన్న ఏకైక మార్గం 9వ షెడ్యూల్ మాత్రమే అన్నది స్పష్టం. ఇది ఇవాల్టి ఇన్డెప్త్ అనాలిసిస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ V5 News.